నమస్కారం. ఈరోజు మరికొన్ని సంక్షిప్త వాక్యాలు నేర్చుకుందాం. కలగూర కంపకి స్వాగతం. మీ నాగేశ్వరరావు. మన్ని స్వాతంత్రం రాకముందు మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు, ఆంగ్లేయుల కాలంతో పాటు సమానంగా. అయితే వీళ్ళు 1526లో ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అటువంటి మొఘల్ చక్రవర్తులు మన్ని 15 మంది పరిపాలించారు. వాళ్ళ పేర్లు గుర్తుండాలంటే ఒక చిన్న వాక్యం. BHA JSA భజస, BHA JSA భజప అమ ఆష అభ, భజస భజప అమ ఆష అభ. B బాబర్, H హుమాయూన్, A అక్బర్, J జహంగీర్, S షాజహాన్, ఏ ఔరంగజేబ్. ఈయన్నే ఆలంగీర్ 1 అని కూడా అంటారు. బహదూర్ షా 1, జహందర్ షా, ఫరూక్ షియార్, అహ్మద్ షా, మహమ్మద్ షా, ఆలంగీర్ 2. ఈయనకి ఔరంగజేబ్ పేరు మళ్ళీ పెట్టుకోవడం ఇష్టం లేక ఈ ఆలంగీర్ 2గానే కొనసాగాడు. షా ఆలం, అక్బర్ 2, షా ఆలం. తర్వాత బహదూర్ షా జఫర్. మరొకసారి వినండి. భజస్స భజప అమ ఆష అబ, BHA JSA. ముందుగా చూద్దాం. వీళ్ళని ప్రధానంగా మనం చదువుతుంటాం చరిత్రలో. మధ్య మధ్యలో మిగతా వాళ్ళు అక్కడక్కడ వస్తారు, కానీ వరుసగా వీళ్ళు 15 మంది మనని పరిపాలించేశారు మొఘల్ చక్రవర్తులు. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ని ఆలంగీర్ 1 అంటారు. ఇక్కడ వరకు మనం చూసి తర్వాత మిగతా చక్రవర్తులు ఎవరంటే ఔరంగజేబ్ తర్వాత భజప అమ ఆష అబ, బహదూర్ షా 1, జహందర్ షా, ఫరూక్ షియార్, అహ్మద్ షా, మహమ్మద్ షా, ఆలంగీర్ 2. ఈయనకి ఔరంగజేబ్ పేరు ఇష్టం లేక, అంతకుముందు ఎందుకంటే మొఘల్ సామ్రాజ్య క్షీణతకి ఈయన కారకుడైనాడనే కారణంతో ఈయన ఆ పేరును కొనసాగించలేదు. ఈయన ఆలంగీర్ 2గానే కొనసాగాడు. తర్వాత షా ఆలం, తర్వాత అక్బర్ 2, తర్వాత బహదూర్ షా జఫర్. ఈయన్ని 1858లో తిరుగుబాటప్పుడు చివరిగా ఓడించి బర్మా జైల్లో ఈయన్ని ఉంచి అక్కడే ఆయన్ని మొఘల్ వంశం అంతరానికి ఆంగ్లేయులు కారణమైనారు. ఆ తర్వాత వాళ్ళు యథేచ్ఛగా పరిపాలించడం ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టారనమాట. ఇది భజస భజప అమ ఆష అబ. గుర్తుంచుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.